ఇర్మియా పుస్తకంలో 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. సూర్యగోళము నిత్యము దగదగదగ కొన్ని వేల కోట్ల టన్నుల గంధకములతో అది మండుచు ఉన్నది కదా. అది కూడా దేవుని మాట ద్వారానే కలగ చేయబడింది కదా. దేవుని యొక్క మాట అగ్ని వంటిది అని చెప్పబడుతుంది. దేవుని మాట బండమును పగలగొట్టగలిగిన సుత్తి వంటిదని దేవుని వాక్యము చదివిస్తుంది కదా. అంత శక్తివంతమైన దేవుని మాట నీ హృదయంలో ఉన్న బండమును ఎందుకు పగలగొట్టలేకపోతున్నది? ఎన్ని సంవత్సరాలని మనం దేవుని నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలని మనం రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలని భక్తి జీవితంలో అడుగుపెట్టి బ్రతుకు మారిందా, జీవితం మారిందా, ప్రవర్తన మారిందా, లైఫ్ స్టైల్ మారిందా, నీ బాడీ లాంగ్వేజ్ మారిందా, నీ టాకింగ్ వే మారిందా? మరి ఏమైంది? దేవుని మాటలో అంత శక్తి లేదా? బంధమ సైతం పగలగొట్టగలిగిన శుద్ధి వంటిది కదా దేవుని మాట. అంత ఆయన స్వరము అంత బలమైనదై ఉన్నప్పుడు, ఆయన స్వరం అంత ప్రభావము కలదై ఉన్నప్పుడు, ఆ మాట నీ జీవితాన్ని ఎందుకు మార్చలేకపోవచ్చు? ఇనుప ముక్కలను సైతం కరగబెట్టి ఒకటిగా చేయొచ్చేమో కానీ హృదయాన్ని మాత్రం ఒకటి చేయలేనంతగా నీ హృదయం బండ ముద్దు వారికి. ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఎన్ని ఆరాధనలో మీరు పాల్గొంటున్నారు, ఎన్ని ఉపదేశాలు మీరు విన్నారు, మారిందా? దేవుని మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టగలిగిన శుద్ధి వంటిది కాదా? మరి ఏ రోజు నీ గుండెల్లో ఉన్న బండను పగలగొట్టలేదా దేవుని మాట? కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనస్సుకు నువ్వు చోటిచ్చావు, నీ ఆవేశానికి నువ్వు చోటిచ్చావు, నీ కోపానికి నువ్వు చోటిచ్చావు, నీ ఆగ్రహానికి నువ్వు చోటిచ్చావు. ఈ అంత్య దినాలలో, ఈ కడవరి కాలంలో మన జీవితంలో ఎందుకు ప్రభావితం కావటం లేదు? ఎందుకు నీ గుండెల్లో ఉన్న, నీ హృదయంలో ఉన్న బండను ఎందుకు పగలగొట్టలేని స్థితిలో ఈ రోజున ఎందుకు ఉన్నది అంటే, నీవు నీ శరీర సంబంధమైన మనస్సుకు నువ్వు చోటిచ్చావు, నీ గర్వానికి నువ్వు చోటిచ్చావు, నీ యొక్క ఇచ్చలకు నువ్వు చోటిచ్చావు, శరీర సంబంధమైన ఆడంబరాలకు నువ్వు చోటిచ్చావు. కనుక నువ్వు దేనికి స్థానం ఇస్తున్నావు అంటే, దేవుని వాక్యానికి చోటు ఇవ్వటంలా, దేవుని స్వరములకు నువ్వు చోటు ఇవ్వటంలా, ఆటకు ఆయన స్వరములకు ఆయన వాక్యములకు నువ్వు చోటు ఇవ్వలేదు. కనుక ఆ వాక్యం ఏమైపోతుందంటే, నీకు బంతి గోడ చేసుకోవడానికి ఎలా అదే స్పీడ్లో రివర్స్ వచ్చేస్తుందో, అలాగే దేవుని మాటని హృదయానికి తగిలి ఏమవుతుంది, మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది. మన జీవితం మారినంత కాలం, ఈ 4 గోడల మధ్యలో నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా దేవుని వాక్యం నీ మీద ప్రభావితం పోతే, ఈ హృదయంలో స్థానము నువ్వు ఇవ్వకపోతే 100 సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇలాగనే ఉంది. మార్పుండదు, నీ నోటి మాటలు మార్పుండదు, నీ ఆలోచనలు మార్పుండదు, నీ క్రియల్లో మార్పుండదు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటుందే తప్ప ఏమాత్రం మార్పు. దేవుని వాక్యమునకు మనం చోటిచ్చుదుముగాక. ఆమేన్. రోజు ఎందుకు సంఘంలో ఆత్మీయత లేకపోవడానికి కారణం ఏంటి? సంఘం ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? ప్రతిదానికి తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? ప్రతిదానికి కోపానికి, ఆవేశానికి కాలు తువ్వడానికి కారణం ఏంటి? వాక్యం నీ జీవితంలో ఏమాత్రమో నువ్వు చోటు ఇవ్వలేదు కనుక పాత స్వభావమే నీలో వచ్చేస్తుంది, పాత అలవాట్లే నీకు బయటకు వచ్చేస్తున్నాయి. భక్తి అనే ముసుగులో మనం ఉన్నామే తప్ప మన జీవితంలో మార్పు లేదు. దేవుడు మనలో మార్పుని తీసుకుని వచ్చునుగాక.